తోటపల్లి గూడూరు మండలం నరుకూరు గ్రామంలో ముష్టిగుంట నాగమణి అనే మహిళపై దాడి జరిగింది. ఈ క్రమంలో ఆమె తలకు సుమారు 10 కోట్లు పడగా అయినా పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తోటపల్లి గూడూరు మండలం నరుకూరు గ్రామంలో ముష్టిగుంట నాగమణి అనే మహిళపై దాడి జరిగింది. ఈ క్రమంలో ఆమె తలకు సుమారు 10 కోట్లు పడగా ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల్లోకి వెళితే గతంలో వీఓఓగా పనిచేస్తున్న సాధ్యపల్లి సునీత గ్రూప్ సభ్యుల వద్ద నగదు కాజేసిన క్రమంలో డబ్బులు అడిగిన ముష్టిగుంట నాగమణిపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకుని దాడి చేసిందని మిగిలిన గ్రూప్ సభ్యులు తెలిపారు. శనివారం తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్ వద్ద వారు విలేకరులతో మాట్లాడుతూ ముష్టిగుంట నాగమణి అనే మహిళను ఉద్దేశపూర్వకంగానే ఇనుప రాడ్లతో కొట్టి గాయపరిచిందని తెలిపారు. కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్కు వెళితే నామమాత్రపు కేసు పెట్టారని, ఈ విషయంలో తమకు న్యాయం జరగకపోతే జిల్లా ఎస్పీ దగ్గరకు వెళ్తామని తమ గోడు వెలబోసుకున్నారు. మాకు వివోఏ సాదేపల్లి సునీత 29 గ్రూపులకు వివోఏగా ఉన్నది. ఆమె గ్రూపుల్లో ఒక్కొక్క గ్రూపుకి 7 లక్షలు చొప్పున 29 గ్రూపులకు అన్యాయం చేసింది. కానీ 29 గ్రూపులు బయటికి రాలా. 7 గ్రూపులు బయటకు వచ్చినాము. 7 గ్రూపుల్లో మేము 7 గ్రూపులోని మేము తిరుగుతా అశ్విని, కల్పన, శాంతి, భారతి అన్ని గ్రూపులు పీడీ ఆఫీస్కి వెళ్ళున్నాము, కలెక్టర్ ఆఫీస్కి, ఇట్లా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగున్నాము. కానీ మాకు ఎక్కడ న్యాయం అయితే జరగల. మేము ఎమ్మెల్యే గారి దగ్గరకు కూడా వెళ్ళున్నాము. మరి ఎమ్మెల్యే గారు కూడా మాకు న్యాయం చేయట్లా. ఎందువల్ల న్యాయం చేయట్లేదో ఏమో మాకైతే అర్థం కావట్లా. కానీ మేము సరే ఈ సమస్య ఉంటే ఉన్నిందిలే, మేము ఎక్కడ న్యాయం చేస్తారో అక్కడే చేస్తారని చెప్పి మేము అవి వదులుకొని మామూలుగా మా కూలి పనులకి మేము పోతా ఉన్నాము. మా ఊరు ముష్టిగుంట నాగమణి అనే ఆమె మాత్రం ఒక సాదేపల్లి వేణుకి పనికి 10 మంది ఆడోళ్ళు పుల్లలకు వచ్చినని చెప్పి పొలం పనికి వెళ్ళారు. వెళితే ఈమెకి వాళ్ళ అన్న వాళ్ళకి ఏదో ఘర్షణ జరుగుతుంది అక్కడ. ఈమె ముష్టిగుంట నాగమణి ఆమె ఎందుకమ్మ గొడవలు, మేము పనికొచ్చున్నాం కదా అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య నిలబడుకోంది. ఈమె ఇంటి దగ్గర నుంచి రాడ్లు గోతంలో చుట్టుకొని రాడ్లు తెచ్చుకోంది. కానీ అవి రాడ్లని మనకేం తెలుస్తుంది తెలియదు. కానీ ముందు నుంచి టార్గెట్ అన్నమాట. ఏంటంటే పొదుపులో ప్రతి దగ్గర ఈ నాగమణి అక్కే ప్రతి దగ్గర తిరుగుతూ మమ్మల్ని అందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేస్తా మాట్లాడతా వాళ్ళందరినీ మా అందరినీ తీసుకెళ్లి అధికారుల దగ్గర కూర్చోబెట్టి ప్రతి అధికారి దగ్గర ఆమె మాట్లాడుతుంది. ఈమె వార్నింగ్ కూడా ఇచ్చింది. ఎవరు సాదేపల్లి సునీత ముష్టిగుంట నాగమణికి కూడా వార్నింగ్ ఇచ్చిన ఆ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. నీ ఎంత చూస్తాను, నువ్వే కానీ లేకపోతే వీళ్ళెవరు తిరగరు అనే విధంగా మాట్లాడింది. ఎక్కడ మాట్లాడిందంటే మండలంలో ఏసీ వాళ్ళ దగ్గరే మాట్లాడింది. ఆ మీదకు కూడా పోయింది కొట్టడానికి. కానీ అధికారులు కూడా అక్కడే ఉండి పక్కకి వెళ్ళారే కానీ ఎవరు ఏం అడగలేకపోయారు ఆమె ధైర్యంగా. కానీ ఈ రోజు ఆమెకి ఆ అవకాశం వచ్చింది. ఈమె దగ్గర ఉండింది, ఎవరు ముష్టిగుంట నాగమణి ఉండింది. ఈ రాడ్డులతో పాటు ఆమెని 3 దెబ్బలు తల మీద, 1 దెబ్బ చేయి మీద తగిలింది. 3 దెబ్బలు తగిలా ఆమె రక్తంతో అక్కడంతా పడిపోతే ఒక అధికారులు కూడా వచ్చి మాకు న్యాయం చేయట్లేదన్నా. అవును, చంపేదానికి ప్రయత్నించి కాకపోతే రాడ్లు ఎందుకు తెచ్చుకుంటుద్దాం? అసలు ఎవరికి వస్తుంది ఆలోచన? రాడ్లు ఎత్తుకోపోయి కొట్టాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఇప్పుడు మేము ఉన్నాము మా ఊర్లోనే కదా, మా ముందు తిరుగుతా ఉంటుందా? మేము వెళ్ళి ఆమెను కొట్టాలి అనుకుంటే మేము 100 మంది ఉన్నాము, ఆమె ఒకటి ఉంది, మేము కొట్టాలనుకోవాలా. కానీ మాకు న్యాయం కావాలా, మా డబ్బు మాకు కావాలి, మాకు ఆమె తినేసిన డబ్బు మాకు కావాలి. మా పొదుపుల్లో బ్యాంకులో మా మీద ఉన్న పొదుపు క్లియర్ చేయాలని మాత్రమే మేము ఆలోచించాం. ఇట్లా కొట్టులు ఇప్పుడు కూడా వెళ్ళాము స్టేషన్ దగ్గరకు వచ్చి మేము ఇట్లా రిపోర్ట్ ఇస్తే, కానీ వాళ్ళేందో దీని మీద కుట్లు పడ్డాయి కదా, అటెంప్ట్ టు మర్డర్ కింద పెట్టాలి. కానీ అట్లా పెట్టకుండా వీళ్ళు మామూలుగా చిన్న ఒక స్టేషన్ బెయిల్ కేసు పెడతా ఉంది కదా. వాళ్ళ తమ్ముడు సూర్యప్రసాద్ ఉన్నాడు, అతను కానిస్టేబుల్. ఈ పోలీసు వాళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడు. అంత పెద్ద గాయం తగిలింది కదా నాగమణికి, 8 కుట్లు పడ్డాయి. కానీ ఆ మీద కేసు కట్టి జైల్లో కూర్చోబెట్టకుండా ఆమెని తీసుకువచ్చి మామూలు కేసు పెట్టి ఇంటికి పంపించేశారు. తర్వాత రోజు నుంచి ఇంక మళ్ళీ వీళ్ళు మేనేజ్ చేసుకునేటట్టుగా పెట్టుకోన్నారు. కానీ ఇది ఎక్కడ న్యాయం అన్నా? ఆమె అయితే హాస్పిటల్ పాలు చుట్టూ తిరుక్కుంటూ ఇట్లా తీసుకువచ్చిన రోజు పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మేము మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకున్నాం, ప్రైవేట్ హాస్పిటల్లో. ఆమెకి మైండ్ బాగా అప్సెట్ అయిపోయి నరాలన్నీ ఇట్లాగా దెబ్బ తినేసి పిచ్చిగా మాట్లాడుతా వామిటింగ్స్ అవుతాయి. తినింది కూడా ఆమె దగ్గర ఉండట్లా, వామిటింగ్స్ అయిపోతున్నాయి. ఆమె దెబ్బ తిన్నామేమో మేమేమో ఇట్లా తిరుగుతున్నాము, దెబ్బ చేసిన ఆమెమో హ్యాపీగా ఇంటి దగ్గర కూర్చోమంది. దానికి అంతటి కారణం ఈ పోలీసు వాళ్ళే కదా. వచ్చి తీసుకోవచ్చు. అసలుకి ఏమైందమ్మా, మేము ఇంతమంది మాకు కూడా ఇప్పుడు కూడా అన్నా మేమందరం మా ఇన్ని కుటుంబాలకు కూడా ఆమె తర్వాత రేపు చేయదని గ్యారంటీ ఏంది? మేమైతే భయపడుతున్నాం. బయటికి వెళ్ళాలన్నా కూడా ఆమె ఏంటంటే మా ముందు శబ్దాలు చేస్తుంది.
మేము తర్వాత ఇంకొక 2 ఉన్నారు, 3 ఉన్నారు, 4 ఉన్నారు, వీళ్ళని కూడా నేను ఏదో ఒకటి చేసి ఈ ఊరు నుంచి బయటికి పోతాను అని మాటలు కూడా వస్తున్నాయి. కానీ మేము అవి కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు అని అంటే మా డబ్బులు మాకు కట్టించాలి, మా డబ్బులు కట్టించాలి. ఇప్పుడు ఆమె జైల్లో కేసులో ఆమెని జైల్లో కూర్చోబెట్టాలి. అవన్నీ కాకుండా మామూలుగా ఏంటంటే 118 కేసు కట్టి ఆమెని మామూలుగా హ్యాపీగా తిరుగుతున్నా. ఆమె మామూలుగా అయితే ఈ 8 కుట్లు పడ్డాయి కదా, 8 కుట్లు అటెంప్ట్ మర్డర్ కింద 307 కేసు కట్టాలి. కానీ కట్టట్లా. మాకే అధికారం న్యాయం చేస్తారో అర్థం కావట్లేదన్నా. ఈ పోలీసు వాళ్ళు అయితే మాకు న్యాయం చేయట్లా. మేము ఎస్పీని కూడా కలవాలనుకుంటున్నాము. ఎస్పీ దగ్గరికి వెళ్ళి అక్కడైనా కూర్చుంటాం. అక్కడ న్యాయం జరగద్దో లేదో. ఏం చెప్పమంటారు సార్? ఆ వంతన రాడ్ తీసుకొని తలతోటి బగలు కొట్టేస్తే దెబ్బ తగిలింది ఈ అమ్మాయికి, ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ఏమంత సేఫ్టీగా ఉంది, ఈ అమ్మాయి ఏమో ఇంట్లో పడుకొని ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే వాళ్ళు డాక్టర్లేనా ఏం జరగలేదని చెప్తున్నారు. ఆ నుంచి తీసుకొచ్చి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే అమ్మాయికి ప్రమాదం అంటున్నారు. నరాలతో చిట్లు పోయి ఉన్నాయి. 3 నెలలు 4 నెలలు పడుతుందని చెప్తున్నారు. వీళ్ళేం పట్టించుకోకపోయా. అసలు ఆ చెల్లెలు ఎవరో ఉండదంట హాస్పిటల్లో. అమ్మాయి చూస్తే అంటే వాళ్ళకి ఫేవర్గా చేసేవంటే రిపోర్ట్ కాగితం కూడా మా చేతికి ఇవ్వలేదు. సాయంకాలానికి వెళ్ళిపోండి బయట నుంచే ధరవేశారు. ఎవరికి చెప్తే మాకు న్యాయం జరుగుతుంది. సోమిరెడ్డిని 2 సార్లు పోయి కాళ్ళు ఏళ్ళ పట్టుకుంటే చేస్తామన్నాడు. ఇంతవరకు పోలీస్ స్టేషన్కి వస్తే కేసు లేదు, ఏమీ లేదు. ఏ కేసు పెట్టలేదు. అవంతను రాడ్డు తీసుకొని 8-10 కుట్లు పడితే ఏమంటే మామూలు కేసు పెట్టినట్టు. నెట్లాట్లో ఎట్ట పడతాయి సార్? నెట్లాట పొక్కుచ్చులాట్లో దెబ్బ ఎట్ట తగలుతుంది అని అమ్మాయి ఉద్దేశపూర్వకంగానే రాడ్డు తీసుకొని రాడ్డు కొట్లు కట్టి మరీ గోతంలో పెట్టుకొని మరీ కొట్టింది. కావాలనే కొట్టిందే. నెట్లాట్లో తోసలాట్లో తగిలింది ఆ దెబ్బ. ఎలా తగిలింది చెప్పండి? కావాలనే చేశారు. వాళ్ళ తమ్ముడు పోలీసు, వాళ్ళ తమ్ముడు దానికి అందరూ సపోర్టే. వాళ్ళ తమ్ముడు ఒక తమ్ముడు కాదు, వాళ్ళ చిన్నమ్మ పిల్లకాయలు, వాళ్ళ పెదమ్మ పిల్లకాయలు, వాళ్ళందరూ ఒక 10 మంది దాకా వచ్చేసారు. మేము పోయే లోపల ఏమంటే అమ్మాయి నా వంత నిద్రగాయాలు చేసి బయటికి తీస్తే వాళ్ళందరూ వాళ్ళ తమ్ముడు వచ్చేసి స్టేషన్కి వచ్చేసి కేసు మాఫ్ చేసేసి అప్పటికప్పటికే ఏ కేసు లేదని చెప్పేసి బండి వేసుకొని మాకు ఎదురుగా సేఫ్టీగా వస్తుంది అమ్మాయి. ఏం పట్టించుకుంటున్నారు ఈ ప్రభుత్వం? ఏం చేస్తున్నారని కదా, పేదవాళ్ళకి ఏం చేస్తున్నారు? అసలు ఏం న్యాయం చేస్తున్నారు? గత 2 సంవత్సరాల నుంచి ఇవంతా తిరిగి కోర్టుల చుట్టూ పేటల చుట్టూ తిరుగుతానే ఉన్నాం కానీ మాకు ఏ రోజు న్యాయం చేశారు? ఏం న్యాయం జరిగింది మాకు? సోమిరెడ్డి దారిలో అడ్డగించి పోయి కాళ్ళు ఏళ్ళ పట్టుకున్నా కూడా 2 రోజుల్లో జరుగుతుంది అన్నాడు. వారం రోజులు పైన అయిపోయింది దెబ్బ తగిలి. ఇంతవరకు అసలు ఏ రెస్పాండ్ పైన ఎవరైనా కూడానా ఎక్కడ పోతే మాకు న్యాయం జరుగుతుంది. ఎస్పీ కాడకు పోవాలనుకుంటున్నాం మేము. ఇప్పుడు ఈ రోజే పోతాం. ఆయన ఏం చెప్తాడో చూస్తాం. ఎవరి కాడకు పోయినా మాకు న్యాయం చేయకపోతుండ్రే.